రైతు రుణమాఫీ జరిగింది, యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ రుణమాఫీ ఎవరిని తెలంగాణలో కొత్త సర్కార్ వచ్చిన తర్వాత ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? లిస్టు తీయగలుగుతారా? సర్కారే రిలీజ్ చేయండి. ఎక్కడ ఇది? నర్మెట్ట వ్యవసాయ కోసం జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని కన్నబోయినగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన తోడేటి సాంబరాజు 3.5 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ 10 లక్షల వరకు అప్పు చేసిండంట. 10 లక్షల వరకు బోర్లు వేయడం కోసము, భూమి చదును చేయడం కోసం, 3.5 ఎకరాల కోసం అప్పులు చేసేటువంటి విషయంలో కూడా మన స్థాయి ఎంత ఉంది, మన తాహత ఎంత ఉంది అనేటువంటి అంశంలో కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పు చేసి పప్పు కూడనేటువంటి విషయంలో అసలు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నటువంటి అంశాలు, మన జీవన విధానం మారడంతో ఆత్మహత్యల ప్రభావం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు పత్తి ఈ కమర్షియల్ క్రాప్స్ అంటాం కదా, వాణిజ్య పంటలు, పత్తి మిర్చి పంటలు వచ్చిన తర్వాత ఈ ఆత్మహత్యల పరంపర పెరిగిపోయింది. ప్లస్ సమాజ జీవన విధానం మారడంతో కూడా ఒత్తిడి పెరిగిపోతున్నది. తోటి వాళ్ళలాగా మనం ఉండాలి, వాళ్ళలాగా మనం బండి కొనుక్కోవాలి, వాళ్ళలాగా మనం ట్రాక్టర్ కొనుక్కోవాలి, వాళ్ళలాగా వ్యవసాయం చేయాలి, వ్యవసాయం ఇట్లా ఒకప్పుడు అట్లా ఉండకపోతుండే. మనకెంత ఉంది అంతలో ఉండాలనేటువంటి ఆలోచన నుంచి మనకెంత ఉంది కాదు, మనం అంతలా ఉండాలనేటువంటి ఆలోచన పెరగడం. అయితే రైతును తప్పుపట్టడం కాదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళ రుణమాఫీ జరిగింది కదా, మరి ఇట్లా ప్రైవేట్ రుణాలటువంటి పరిస్థితి ఏమిటి? గవర్నమెంట్ రుణాలు అయితే తీరిపోయినాయి. ప్రైవేటు రుణాలు చేయకుండా రైతులను ఏం చేయగలుగుతాము? రైతులకు కూడా ఖర్చులు ఉంటాయి. ఒక రైతుకి ఏం ఖర్చు ఉంటుంది? ఇవాళ ఊర్లలో, గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలకు రైతులు పంపించలేకపోతున్నారు. ఆ రైతు మీద ఆ భారం పెరిగింది కదా. ఎంత ఫీజు కట్టినా సరే ప్రైవేటు పాఠశాలలకు రైతు బిడ్డలు పోతుంటే చాలా బాధగా ఉన్నది. వైద్యం విషయంలో రైతులకు ప్రభుత్వము వెంటనే సూచన చేయకపోతే సగం వరకు, గతంలో రైతులు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ దవాఖానాలు ఉన్నంత వరకు అక్కడి వరకు వాళ్ళకి ఏ ఇబ్బంది రాకపోతే ఏ రైతుకు ఇబ్బంది లేదు. ఇగో ఈ ఒత్తిడి అంతా పెరుగుతుంది. ప్రైవేట్ అప్పుల పరిస్థితి ఏమిటి? రైతులు ఈ 6 నెలల్లో చేసుకున్నటువంటి ఆత్మహత్యల సంగతి ఏంటి? ఏం చేయాలి? ఫసల్ బీమా యోజన ఎందుకు రాష్ట్రంలో అమలు కావడం లేదు? పంటలకు సంబంధించినటువంటి బీమా లేకపోవడం వల్ల కూడా కనీసం పెట్టుబడి వస్తుంది కదా. పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే, ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకంలో ఫసల్ బీమా, పంటల బీమాకు సంబంధించినటువంటి ఆ బీమాకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే కనీసం ఆ పెట్టుబడి అయినా సరే ఆ బీమా వల్ల వస్తుందేమో, ధీమా ఉంటుందేమో రైతులకి అనేటువంటి విషయాలను ఒకసారి అర్థం చేసుకోవాలి. రైతులు ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ఎన్నటికీ మంచిది కాదు. ఎద్దేడ్చినటువంటి వ్యవసాయం, రైతు చేసినటువంటి రాజ్యం ఎన్నటికీ ముందుకు పోదు, ఎన్నటికీ సస్యశ్యామలం కాదని చెప్తారు కదా. ఇవాళ రైతులు ఏడవడం కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎద్దేడ్చినటువంటి వ్యవసాయం ఇవాళ ఎద్దులే లేకుండా పోయినాయి. అందుకే వ్యవసాయం పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. అది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి మరి ఎద్దేడుస్తున్నాడా, రైతు ఏడుస్తున్నాడా? రైతు ఏడవడం కాదు, ఏకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి ఈ విషయాలను కూడా ప్రభుత్వం వారు పెద్ద మనసు చేసుకొని ఆలోచించి పంటల బీమాతో పాటు రైతులు ఎక్కువ అప్పులు పోకుండా ఏం చేయగలుగుతామనేటువంటిది సమాజ జీవనంలో మార్పు తీసుకొచ్చే విధంగా గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ప్రైవేటు విద్యలకు పోకుండా సర్కారు విద్యలు, ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా ఖచ్చితంగా మీరు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఇంకొక 5-6 సంవత్సరాల్లో ప్రైవేటు విద్య తప్ప ప్రభుత్వ విద్య ఉండకుండా పోతుందేమనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్ర సర్కారు ఏదో రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టడం కాదు, ఆల్రెడీ గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలను బలోపేతం చేయండి. ఆ తర్వాత లేని చోట కట్టడాన్ని ఆలోచన చేయాలి. కేవలం డబ్బులు మీ పేరు కోసము ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం కాదు. ఆల్రెడీ ఉన్నటువంటి పాఠశాలలు మూతపడకుండా మీరు ఏం చేయగలుగుతారు, కట్టుదిట్టమైనటువంటి చర్యలు అనేటువంటిది ఒకసారి ఆలోచించేయండి.